సో గైస్ మనమైతే ఇలా మాట్లాడేది ప్రపంచ అధ్యక్షుడు అన్వేష్ ఇంకా మన ఇమ్రాన్ పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్. అన్వేష్ గురించి మాట్లాడదాం. అన్వేష్ నువ్వు ఏమన్నావు? నువ్వు చైనా వాళ్ళది చక్కెర వేసుకొని నాకమన్నావు. యువత అది చేస్తుంది. మన దేశంలో యువత ఇది చేస్తుంది. ప్రపంచ ఎదముండ కొడకల్లారా, ఎదమునా కొడకల్లారా, దేశానికి ఏం ఉపయోగం రా మీ వల్ల? వీళ్ళు ముడ్డి ఇదిగో వీళ్ళు గుద్దని పంచదార వేసుకొని నాకినా మీకు సిగ్గురాదు. గుర్తుకుందారా నీకు అది మాట? నేను ఇక దాని గురించి కూడా మాట్లాడతాను ఇంకోటి. సో గాయస్ ఇంకోటి ఏంటంటే పర్సన్ బై ఇమ్రాన్ వాళ్ళ అమ్మకి ఎవిచారి అన్నాడు అన్వేష్. ఎవిచారి అన్నాడు. అరే అన్వేష్ నువ్వు చూసినావరా ఎవిచారి అనేది? నువ్వు చూసినావా? పోనీ నీ ఫ్యామిలీ ఎవరైనా చూసిర్రా? బెట్టింగ్ యాప్ చేసిండు. ఓడి చేసిండు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు. చేయలేదని అంటున్నాడు కదా, చేసిండు. కానీ దానికి మాత్రం నువ్వు కంప్లైంట్ పెట్టడుతుండే, నువ్వు ఏమైనా చేసేడుతుండే, చెయ్యొద్దని చెప్పడుతుండే, నువ్వు ఏదని చెప్పడుతుండే దానికి ఓకే అగ్రి అవుతాడు. చేసిన కాబట్టి అది తప్పు కాబట్టి ఒప్పుకుంటుండు. కానీ నువ్వు వాళ్ళ అమ్మ విచారి అన్నావు, మళ్ళీ వాళ్ళ నాయన చచ్చిపోయింది అన్నావు, మళ్ళీ వాళ్ళ పెళ్ళాము కిడ్నీ ఫెయిల్ అవుతా అన్నావు, వాళ్ళ పిల్లలు చావన్నావు. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని అవుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్కనొక్కని. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి ఫెర్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం. మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. అదే ఆఫీసర్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోర్రి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్ చేయండి సార్. ఎందుకు రావండి నీకు? ఎవరు రావాలి? పిల్లలు వచ్చి నీకు ఏమైనా అన్నారా? లేదు వాళ్ళు ఏమైనా వచ్చి వాళ్ళ అమ్మనైనా వచ్చి నీకు ఏమైనా అన్నారా? అరే చేసింది బెట్టింగ్ యాప్ ఇమ్రాన్ చేసినప్పుడు ఇమ్రాన్కి చెప్పరా? నువ్వు ఇమ్రాన్తో మాట్లాడు. నువ్వు కంప్లైంట్ పెడుతున్నావు, నువ్వు అన్ని చేస్తున్నావు. తప్పు చేసినప్పుడు ఒక్కటి చేయలే కదా, ఎంతో మంది ప్రమోట్ చేసారు. ఇప్పుడు అంతమంది కేసు అవుతుంది కదా. నువ్వు వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం ఎందుకు రాదు? అది దేనికి తిడతావు ఫ్యామిలీని? అంటే నీకు వచ్చి ఏమైనా అడిగిందా? కొన్ని నీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నీ గురించి ఏమైనా మాట్లాడిరా? కానీ చిన్న చిన్న పిల్లలకి కూడా సాగమన్నాం రాను. నువ్వు సరే వేరేళ్ళు సచ్చిరాను, వేరేళ్ళు చేసిరు, బెట్టింగ్ యాప్ ఆడిరు, దానికి నువ్వు చేసినావు. దానికి కేసు కానీ కంప్లైంట్ కానీ అని మీద అవుతుంది. ఇమ్రాన్ మీద కంప్లైంట్ కేసు కానీ వాడు అది చూసుకుంటాడు. అది కోర్టుకు పోతాడు, ఏడిపోయి చూసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీని చూసిరా? వాళ్ళ అమ్మని విచారణ. వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుందో చాలా మేము చూసినాం కళ్ళతోని. ఆడ ఓతి పంప ఏడుస్తుందిరా, రోడ్లు తిరిగి. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ అయ్య పంప ముసలోడురా. అయినకిడ ఏంద్రా మరీ అంతా గరీజ్గా చచ్చిపోయినా అని చెప్తున్నావు డైరెక్ట్. ఏం తప్పు చేసిర్రా వాళ్ళ ఫ్యామిలీ? నీకు తప్పు అనిపిస్తే ఇమ్రాన్ మీద చెప్పు. ఫేస్ చేసుకునేంత ఉంది, చూసుకుంటాడు. మీరు ఏం తప్పు చేయండి. వాళ్ళ అమ్మయ్య మీద ఎందుకు రా? వాళ్ళ ఫ్యామిలీ మీద ఎందుకు? వాళ్ళ పిల్లల మీద ఎందుకు? అనివేసి తప్పు. ఇంకోటి నువ్వు అన్నవారను నేను ఇదని. అరే హిందూ ధర్మం తరఫు నుంచి కేసు కన్ఫర్మ్ అవుతుంది నీ మీద. నువ్వు మా శివుని లింగంని చెప్పులు వేసుకొని పట్టుకున్నాం రా. రే నువ్వు ఏడుంటావురా? నువ్వు అసలు నువ్వు కూడా రాను, నువ్వు కాదారా? నీకు తెలుసారా? నువ్వు హిందూ ఆరాను. నువ్వు వచ్చి మా శివుని లింగాన్ని చెప్పులు వేసుకొని పట్టుకున్నావు. ఇది కూడా అవుతుంది, ఇది కేసు కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఈ నుంచి మేము కూడా పెడతాం, హిందూ ధర్మం తరఫు నుంచి కూడా కేసు పెట్టిస్తాను. నువ్వు ఇంకోటి ఏంద్రా, నువ్వు నీతి మంత్రులు మాట్లాడుతున్నావు. ఆ రోజు ఏమన్నా చైనా వాళ్ళని చూసి నేర్చుకోర్రి, చైనా వాళ్ళని చూసి చక్కెర వేసుకొని నాకోర్రి. నువ్వు ఎంతమంది తెల్లతోలే నాకి నువ్వు పిచ్చం అయిపోయినవరా? నువ్వు ఒక సైద్యం అయిపోయినవరా? నీకు ఏం చేయాలో అర్థం కాకుండా అందరి మీద పడి ఏడుస్తున్నావురా. ఇట్లా బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళ మీద ఏడుగురా. చెయ్యి, కంప్లైంట్ చెప్పి వాళ్ళని చెప్పి ఆడొద్దని చెప్పు. అది మంచిదేరా. కానీ నువ్వు వాళ్ళ ఫ్యామిలీలను తిడుతున్నావు. అది నీకేం వస్తుంది వాళ్ళ ఫ్యామిలీని తిడుతుండే? రే ఇమ్రాన్ ఇంకోటి పాకిస్తాన్ అన్నావు. వాడు చిన్నప్పటి నుంచి నేను చూస్తా, ఈయనే ఉంటాడు. ఆడు ఎక్కడో నుంచి ఆడి నుంచి ఓలేడు. ఆడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసినా నాకు తెలుసు వాడు ఎట్లా అంటాడు అనేది. అది ఇది అంటే దోస్తే కాదని కాదు, దోస్తే. కానీ ఎందుకురా నువ్వు నీ టార్చర్ పెడుతున్నావు, వీళ్ళని టార్చర్? అరే పెట్టరా బయ్యి, నీకు పెట్టొద్దని అంటలేడు. నువ్వు దేనికి పెడుతున్నావు? బెట్టింగ్ యాప్కి పెట్టు. బెట్టింగ్ చేసిన దానికి ఇట్లా ప్రమోషన్లు చేసిన దానికి పెట్టరా బయ్యి. వాళ్ళ ఫ్యామిలీలు అది నీకు రెస్పెక్ట్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు సార్ అనుకో.
నువ్వు రెస్పెక్ట్ లేకుండా ఆ రోజు ఇండియాలో యువత అంతా చక్రేసి నాకున్నాడు కదా, దాని గురించి నీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారా? అన్వేజ్గా నేను నీకే చెప్తున్నా, ఇది నీ దాకా వస్తే నువ్వు డైరెక్ట్ వీడియో చేయరా, నేను మాట్లాడతాను నీతో. నువ్వు పెద్ద గేగా, నువ్వు ఇంకోటి ఏంద్రా బ్యాటింగ్ బాబా, నువ్వు అంత పెద్ద తోపారా? నీకు ఏనుగంత ఉందారా నీకు? వచ్చి అది మాట్లాడుకుంటా బ్యాటింగ్ ఆడలేడు. ఆటగాని అందరూ అడుగుతున్నారండి, ఆటగాళ్ళ ఆటగత్తుల ఆయుధ దుకాణాలు చూపించండి. ఆటగాడు ఆయుధాలు, ఆటగత్తుల ఆయుధాల షాప్ అన్నమాట. అవునండి. అంత పెద్ద ఆటగాను వారాను? అరే మూతి మీద మీసం లేదు కానీ ఆటగాను అంటున్నావు రా, నువ్వు పెద్ద గేగాను. నేను ఆటగాని అంటున్నావు. ఏం మెసేజ్ ఇస్తున్నావు? వచ్చి ఆడొచ్చి ఆటలు ఆడాలా, ఇక్కడ వచ్చి అక్కడ ఆటలు ఆడాలి నీతోని. నువ్వు రారా, నీతో అందరూ ఆటలు ఆడతారు. ఇప్పుడు ఇంత సిగ్గుశరం ఉందారా నీకు? ఇంకా పెద్ద తోపుగాని లెక్క మాట్లాడుతున్నావు, చేసినావు. కేసులు చేసుకోవే, ఎవరి మీద ఏమైనా కేసులు చేయి. నువ్వు మాట సరిగా మాట్లాడు. నువ్వు ఏ రోజైతే నువ్వు చక్కెర వేసి నాకన్నప్పుడు అప్పుడే పోయినవు రే నువ్వు. నీకు అరే నువ్వు ఇప్పుడు నీ పథకం స్టార్ట్ అయిపోయింది. ఈ కానించి నువ్వు అయిపోయినావు అంతే. నువ్వు ఎవరి మీద కేసు ఇచ్చుకో. ఏ ఫ్యామిలీలో గురించి మాట్లాడినా బెట్టింగ్ యాప్ ఆడిన వాళ్ళందరినీ వాళ్ళు ఆడమని చెప్పారు కదా, వాళ్ళ మీద కేసు చేసుకో. నువ్వు వీళ్ళకి ఎందుకురా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీలకు టార్చర్ పెట్టుడు, వాళ్ళ ఫ్యామిలీలకి బతుకున్న వాళ్ళకి చంపుతున్నావు. నువ్వు వాళ్ళ నాయన వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు తెలుసా నీకు? పిల్లలతో పాటు ఏడుస్తుర్రా. అది నీకు మంచిగా ఉంటారా? అది నీ ఫ్యామిలీకి అట్లానే ఎంత మంచిగా ఉంటారా? వాళ్ళ అమ్మ వ్యభిచారం నువ్వు చూసినావు? వాళ్ళ అమ్మ ఏడే వ్యభిచారం చేసిందో? వాళ్ళ అమ్మ అట్లా వాళ్ళ నాయన చచ్చిపోయినావు నువ్వు చూసినావు? వాళ్ళ అయ్య ఏడే చచ్చిపోయినావు? నీకు తెలుసా అనంతకి వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా నీకు తెలిసి ఉంటే మాట్లాడు, తెలియని మాట్లాడదు. అన్ని పుట్టించి మాట్లాడినావు, పుట్టించి మాట్లాడడానికి నిమిషం పట్టదు. అట్లాంటి చేయడం తప్పు, అట్లాంటి మాట్లాడడం తప్పు. బెట్టింగ్ చేసిండు, ప్రమోట్ చేసిండు, దానికి నువ్వు చెయ్యి, మేముంటాం అందరం. కానీ నువ్వు ఇట్లా ఒకళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం, ఒకళ్ళ ఫ్యామిలీ ఇట్లా అది అని చెప్పి గలీజ్ మాట్లాడడం వదిలేయి. నువ్వు ఆటగాడు ఏంటి వచ్చేది ఇక్కడ కాదు, ఇది ఇండియాలో. విన్నారా? నువ్వు బయట దేశాలు తిరిగి ఆ తెల్లలో నాకి నీ మైండ్ ఖరాబ్ అయిపోయి నీకేం మాట్లాడాలో అర్థమవుతలేదు నీకు. అది గుర్తుపెట్టుకో, జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. సో కానీ చూసినావు కదా ఈ ఇమ్రాన్ చేసిండు. ఇమ్రాన్ ఒకటే అడుగుతుండు, ఇమ్రాన్ గడ ఏమని? నా ఫ్యామిలీని ఎందుకు తిడుతురు? నా అమ్మ ఏం చేసింది? నా అయ్య ఏం చేసిండు? నా అమ్మ వ్యభిచారాన్ని ఇస్తుండు అంటే మన ఉన్న మహిళలకి ఇదే నారా నువ్వు మర్యాద ఇచ్చేది? నువ్వు ఇండియన్సా నారా? నీకు తెలియదారా అన్వేషణకు? మన మహిళ తప్పైందని చెప్పుకోవాలా. ఆల్రెడీ నీ మీద కేసు అయ్యిందాడ, ఆ కేసు గిట్ట నీ మీద అవుతుంది. ఇంకోటి మన అక్కడ ఇండియాలో భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళకి ఎవరికైనా మర్యాద లేకుండా మాట్లాడితే మంచిగా ఉండదు బిడ్డ. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోను.